గత 2 రోజులుగా నగరంలోని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన కూడళ్లలో అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. ఎండలు మండుతున్న సమయంలో ఇంధనం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుండగా అందుబాటులో ఉన్న కొద్ది బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్లు పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. నిన్న రాత్రి నుంచి పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు భారీ స్థాయిలో క్యూ కట్టారు. ప్రస్తుతం యుద్ధం కారణంగా పెట్రోల్ విషయంలో పుకార్లు షికారులు చేస్తున్నాయి. సాధారణంగా ఇంధన కొరత అంటే నిల్వలు తక్కువయ్యాయని భావిస్తారు. అయితే ప్రస్తుతం పరిస్థితి అలాంటిది కాదని తెలుస్తోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తీసుకొచ్చిన కొత్త ఆర్థిక నిబంధనలే ఈ కృత్రిమ కొరతకు కారణంగా మారాయి. పెట్రోల్ బంకులు మూసేస్తున్నారని పుకార్లతో భారీగా హైదరాబాద్లో క్యూ కట్టిన వాహనదారులు ఒక్కసారిగా భారీగా రద్దీ ఏర్పడటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సర్ది చెప్తున్నారు. అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో పెట్రోల్ బంకు యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ తగినంత రాష్ట్రంలో ఉందని అధికారులు చెబుతున్నప్పటికీ వాహనదారులు ఏమాత్రం పట్టించుకోకుండా ఆందోళనకు గురవుతున్నారు. సోషల్ మీడియాలో ప్రకటనలు, పుకార్లతో నమ్మి భారీగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.